మంత్రి సీతక్క వ్యవహారం ఉల్టా చోర్ కొత్వాల్ కోడాంటి అన్నట్టుగా ఉందన్నారు రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి. అంగన్వాడీల మొబైల్ ఫోన్లో కొనుగోలు స్కామ్లో అడ్డంగా దొరికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకు వార్నింగ్లు ఇస్తున్నారని మండిపడ్డారు. మంత్రి హోదాలో ఉండి ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిసారి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తే నడవదని సూచించారు. కేంద్ర ప్రభుత్వం 5G ఫోన్లు ఇవ్వాలని చెబితే 4G ఫోన్లు ఎందుకు ఇచ్చారో సీతక్క సమాధానం చెప్పాలన్నారు. అంగన్వాడీల మొబైల్ ఫోన్ల కొనుగోలులో 100% స్కామ్ జరిగిందని సతీష్ రెడ్డి తేల్చి చెప్పారు. ఈ కుంభకోణాన్ని బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టేసరికి సీతక్క ఫ్రస్ట్రేషన్తో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నిజంగానే ఏ తప్పు చేయకపోతే సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలని సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్ రెడ్డి చెప్పండి, మరి అంగన్వాడీల మొబైల్ ఫోన్ లో కొనుగోలు విషయంలో 100% స్కామ్ జరిగిందా? మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా కాంగ్రెస్ అంటే స్కీములు కాదు, స్కామ్లు అనేది రోజు రోజుకు నిరూపితమైతుంది. అంగన్వాడీకి సంబంధించిన ఫోన్ల స్కామ్ లో మంత్రి సీతక్క ప్రధానంగా చేసిన చెప్పుతో కొట్టని చేసిన ఆరోపణలు వల్ల తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆమె ఇష్టానురీతంగా మాట్లాడిన మాటల పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి గారు సిబిఐ ఎంక్వైరీ సిద్ధమంటూ కూడా టీఎస్ రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి మరొకసారి సవాల్ ఇచ్చారు. మేము ఆధారాలతోనే కొడతాం, మాకు చెప్పులు అవసరం లేదు, మంత్రి స్థాయిలో ఉండి సీతక్క ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు, మేము మంత్రి గారిలో అబద్ధాలు చెప్పమంటూ కూడా సతీష్ రెడ్డి గుర్తు చేశారు. ఏదైనా ఆధారాలు వాస్తవాలతోనే సమాధానం చెప్తా, అంగన్వాడీల మొబైల్ వ్యవహారంలో సిబిఐ ఎంక్వైరీ జరిపించాలంటూ కూడా ఈ సందర్భంగా చెప్పారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వార్నింగ్లు ఇస్తున్నారు. మంత్రి హోదాలో ఉండి ఇష్టానురీతంగా మాట్లాడుతున్నారు. ప్రతిసారి విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ ఇష్టానురీతంగా మాట్లాడే సీతక్క గారు మొదట ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలంటూ కూడా చెప్పారు. ఏదైతే సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే 4G పై ఫోన్లను మాత్రమే వాడాలని చెప్పిన ఏదైతే ఉందో, అంతేకాకుండా పొరుగునే ఉన్న పక్క రాష్ట్రాల్లో ఏపీ కావచ్చు, గుజరాత్ కావచ్చు, త్రిపుర, పంజాబ్ రాష్ట్రాల్లో 5G ఫోన్లు ఇచ్చారు, ఇక్కడ మాత్రం 4G ఫోన్లు ఎందుకు ఇచ్చారంటూ కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా ఆ 4G ఫోన్లు ఇప్పుడు అవుట్డేటెడ్ అయ్యాయి. అలాంటి ఫోన్లను 11,600 అంటే 14,000 రూపాయల వరకు కూడా టెండర్లు పిలిచినట్లు కూడా ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే 4G ఫోన్లు ఇప్పుడు అవుట్డేటెడ్ అయిన నేపథ్యంలో ఎందుకు ఇవాళ మళ్ళీ 4G ఫోన్లే ఇచ్చి ఇవాళ అంగన్వాడీలకు సంబంధించిన ఇచ్చిన దాంట్లో పూర్తిగా 4G ఫోన్లు కేవలం 10,000 లోపు మాత్రమే ఉంటాయి. కానీ దీనికి ఎబో 14,000 వరకు కూడా దీనికి ధర పలికినట్టు ఇచ్చినట్టు కూడా టెండర్లు చెప్పారు. ఎందుకు ఇంత ఖర్చు చేశారు అనేది చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం 4G ఫోన్ల కంటే పైనే పిలవాలని కూడా చెప్పింది. అంగన్వాడీ కోసం మొబైల్ ఫోన్లో 100% స్కామ్ జరిగింది. ఈ విషయం బీఆర్ఎస్ పార్టీ బయట పెట్టేసరికి సీతక్క ఫ్రస్ట్రేషన్ తో ఇష్టం వచ్చినట్లు వివరిస్తున్నారు. ఏ తప్పు చేయకపోతే దీనిపై సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలి, స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి ఎంక్వైరీ కోసం సిఫార్సు లేక మంత్రి సీతక్కనే రాయాలంటూ కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అవుట్డేటెడ్ ఫోన్లు అడ్డగోలు రేట్లకు కొన్నామని అబద్ధాలు చెప్పడమే కాకుండా ఎదురుదాడి చేసి తప్పించుకుందామంటే ఎవరు చూస్తూ ఊరుకోరు సీతక్క గారు అంటూ కూడా అయితే దీనికి సంబంధించి బీజేపీ కాంగ్రెస్ రెండు మిలకదైనట్లు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ మిలాఖత్ అయ్యారని మొబైల్ ఫోన్ల స్కామ్ మరోసారి స్పష్టమైంది. ఫోన్లు కొనాలని కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే రేవంత్ సర్కార్ అందులో స్కామ్ చేసింది. అయినా కూడా ఇప్పటి వరకు దీనిపై ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడకపోవడం విడ్డూరమంటూ కూడా ఇది పలు అనుమానాలకు తావిస్తుంది. గతంలో అయిన దానికి ఇప్పుడు కూడా బీజేపీ వారు నోరు మీద కనుక ఆంతర్యం ఏంటంటూ కూడా చెప్పారు. దానికి చెంగున ఎగిన బీజేపీ ఎంపీలు ప్రస్తుత కేంద్ర మంత్రులు ఎందుకు గప్చుప్ అయిపోయారో బయట పెట్టాలి. నిజంగానే స్కామ్ తో బీజేపీ సంబంధం లేకపోతే సిబిఐ ఎంక్వైరీకి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించాలి. సహకరించిన ముఖ్యమంత్రి ఆ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలి, లేకపోతే కాంగ్రెస్ బీజేపీ కలిసి స్కామ్ చేశారని భావించాల్సి వస్తుందని చెప్పేసి కూడా సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానంగా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక స్కామ్లే తప్ప
ఎలాంటి స్కీములు అమలు చేయలేదనేది ఇవాళ మరొకసారి నిరూపితమైంది. అంగన్వాడీలకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇచ్చే మొబైల్ ఫోన్లలో కూడా పూర్తిగా స్కాములు చేసి వాళ్ళు అడ్డంగా దొరికిపోయిందే కాకుండా సీతక్క ఇష్టానురీతంగా మాట్లాడిన మాటల పట్ల కూడా వాళ్ళ తెలంగాణ సమాజం ఆగ్రహిస్తుంది. ఈ నేపథ్యంలో స్కామే జరగలేదన్న సీతక్క దీనిపై సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమంటూ కూడా ఈ సందర్భంగా వై సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. అమూల్య. రైట్, థ్యాంక్ యూ లేవిల్ రెడ్డి.